శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వాలినొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. ఉత్తరాఖండలో చెప్తారు మహర్షి, నర్మదా నదీ తీరంలో ఒకానొకప్పుడు పార్థివలింగాన్ని చేసి ఒడ్డున పెట్టి రావణాసురుడు పూజ చేస్తుంటే కింద కార్తవీర్యార్జునుడు తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతుంటే వాళ్ళందరూ ఈ ప్రవాహాన్ని ఆపగలవా అంటే కార్తవీర్యార్జునుడు 1000 చేతులు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి పెరిగి ఒడ్డున ఉన్న పార్థివలింగం కొట్టుకుపోయేటట్టు చేసింది. ఎవడురా నేను పూజ చేస్తున్న శివలింగాన్ని పాడు చేసిన వాడిని కిందకెళ్ళి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు రావణాసురుడు. పట్టి బంధీకృతుణ్ణి చేసి ఒక పశువుని పట్టుకెళ్ళినట్టుగా పట్టుకెళ్ళి కారాగారంలో బారేశాడు రావణాసురుణ్ణి. అప్పుడు పులశ్చ బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు కలిసి వచ్చి ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు కార్తవీర్యార్జునుడు. నిన్ను తీసుకెళ్లి బంధించినటువంటి కార్తవీర్యార్జునుని యొక్క 1000 చేతులు తన యొక్క గండ్రగొడ్డలితో నరికేసినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని అవలీలగా అందుకున్నవాడు రామచంద్ర ప్రభువు. కాబట్టి పరశురాముని యాజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే. 1 గంట 42 నిమిషాలలో 14,000 మంది కరదూషణాదుల్ని ఎప్పుడు ధనస్సు పట్టుకున్నాడో, ఎప్పుడు వింటినారి సారించాడో, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కుపెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నాకు కనపడలేదని శూర్పణఖ మోహించింది. అలా విడిచిపెట్టి 14,000 మందిని చంపేశాడు తనని తాను రక్షించుకుంటూ. అది చూసి కదూ గోపరాజు గారు దాశరథీ శతకంలో బండన భీముడు అత్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా డండ డడండ డండ నిడలంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నారు. యుద్ధం వస్తే ఆయన భుజములు తాండవం చేస్తాయి. ఎప్పుడు బాణం తీస్తాడో, సంధిస్తాడో, విడిచిపెడతాడో తెలియదు. 14,000 మందిని చంపేశాడు రావణ. నీకు తెలుసు, నీకింకరుల్నే చంపాడు. అటువంటి రాముడితో నీకు యుద్ధమా? కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి ధరుద్ధరునకి ఎగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. అయినా రాముడి వరకెందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుక కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్. రాముడి వరకు కావాలా? నీ గుర్రాల్ని, ఏనుగుల్ని, నీ అంతఃపురాల్ని, నీ భవనాల్ని బద్దలగొట్టి కింద బారేసి కాల్చేసి నీ 10 తలకాయలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు?
ఏమనుకుంటున్నావు సీతమ్మ అంటే? నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధౌ దగ్గర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయ బెర్చుచు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననిడు పొడమిన కింకన్. మీకు ఇబ్బంది కలిగితే అమ్మ మంటపాల్లో నించోండి, నేను మాత్రం పట్టాభిషేకం వరకు చెప్పేస్తాను, కాబట్టి మంటపంలో నించోండి, పర్వాలేదు. కాబట్టి ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? ఆయనే తలుచుకున్నాడా? ఆ సీతమ్మ తల్లి ఎంతటి మహాపతివ్రత అంటే నీ మెడలో వేసుకున్నటువంటి పాము. ఆమె సాక్షాత్తు పంచముఖ గాయత్రి. నీ తల మీద పడుతున్నటువంటి పిడుగు, నీ కంఠంలో పెట్టుకున్నటువంటి విషాన్నం ఇప్పటికైనా తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని తీసుకెళ్ళి సీతమ్మని రామచంద్రమూర్తికి అర్పించి కృతకృత్యుడివి కారా అన్నాడు. అంటే వాడు వింటాడా? వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని సంహారం చేయండి అన్నాడు. అనగానే విభీషణుడు లేచాడు సభలో. అన్నయ్య, ఇన్ని చదువుకున్నావు, పురాణాలు చదివావు, శాస్త్రాలు చదివావు, కావ్యాలు చదివావు, ఎంత చదువుకున్నా అవసరానికి అక్కరరాని విద్య, కోపానికి వశపడేటటువంటి విద్య వలన ప్రయోజనం ఏముంటుందన్నయ్య? వచ్చినటువంటి దూతని సంహరించవచ్చా? నువ్వు నిజంగా దూతని చంపేశావనుకో అన్నయ్య, నీ యొక్క బలపరాక్రమాలని మళ్ళీ వెళ్ళి రామలక్ష్మణులకు చెప్పగలిగినటువంటి వీరుడు ఇంకెవరు మిగిలాడు? ఎలా తెలుస్తుంది? యుద్ధం వస్తుంటే సంతోషంతో అంగీకరించాలి తప్ప ఏ వీరుడైనా భయపడి వెనక్కి పారిపోతాడా? దూతని చంపితే నీ యొక్క గొప్పతనం తెలుస్తుందా రామలక్ష్మణులకి? తెలియాలంటే నువ్వు ఈ దూత యొక్క చెప్పినటువంటి మాట వినవద్దా? అయినా అవి దూత మాటలా? ఆయన ప్రభువు ఏమి చెప్పి పంపించాడో అది చెప్పాడు. దూత విషయంలో శాస్త్రములు కొన్ని మాటలు చెప్తున్నాయి. ఒకవేళ దూత తన యొక్క పరిధిని అతిక్రమించాడని నీకు అనిపిస్తే ఆయన యొక్క అంగములలో ఒక అంగమును ఖండించవచ్చు, లేదా శిరోముండనం చేయించవచ్చు, కాల్చి వాతలు పెట్టవచ్చు, కొరణాలతో కొట్టవచ్చు, అటువంటి పనులు చెయ్యవచ్చు తప్ప దూతని చంపకూడదు కదా అన్నయ్య. సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. వాడు మంచివాడా చెడ్డవాడా విడిచిపెట్టు, ఆయన చెప్పిన మాటలు ఆయన మాటలు కావు, ఆయన ప్రభువు చెప్పిన మాటలు. ఆయన ఎందుకు చంపుతావన్నయ్య? నా మాట విని విడిచిపెట్టటువంటి పనులు చెయ్యకూడదన్నయ్య అన్నాడు. ఒరే తమ్ముడా, నువ్వు చెప్పిన మాట బాగుంది కానీ వీడు పాపాత్ముడు రాన నిన్ని మాటలు అన్నాడు, చంపద్దా అన్నాడు. అవి వాడి మాటలు కావని చెప్తున్నాను కదన్నయ్య, చంపకూడదు, చంపితే నీదే దోషం, చంపవద్దు, ధర్మం ధర్మమే. గమనిస్తున్నారు హనుమ, ఉన్నాడొక్క ధర్మాత్ముడు, ఒక్కడికి నా మాటలు అర్థమవుతున్నాయి, ఇదే లంక పతనానికి నాంది, అందుకు జరిగింది హనుమద్రాయబారం చెప్పి ఆ ధర్మాత్ముడు లంకను వదిలేస్తాడు, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది. అందుకే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయా. లంకని దేని పెట్టి కాల్చారంటే సీతమ్మ శోకమన్న అగ్నితోనే కాల్చేశారు హనుమ. విభీషణుడు వెళ్ళిపోతే లంక కాలిపోయినట్టే. ఆ ఒక్క ధర్మాత్ముడు ఉండబట్టి నిలబడింది. ఆయన వెళ్ళిపోవడానికి హనుమద్రాయబారం బీజం వేసింది. లేచి ఈ మాటలు చెప్పగానే, తమ్ముడా నువ్వు చెప్పిన మాట నచ్చిందిరా, ఈ కోతికి తోక అంటే చాలా ఇష్టం, తోక లేకుండా కోతి ఇంటికి వెడితే మిగిలిన కోతులు చూసి తోకలేని కోతి అని వెటకారం చేస్తాయి. ఈ కోతి యొక్క తోకకి బట్టలు చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, బంధించండి, రథం ఎక్కించండి, 4 వీధులు ఉన్నటువంటి కూడళ్లలో నిలబెట్టండి, చీపుళ్ళు పెట్టి కర్రలు పెట్టి కొట్టండి, చారీకుడు చారీకుడు అని చాటింపు వెయ్యండి. ఇళ్లల్లో ఉన్నవాళ్ళు వృద్ధులు బాలురు అందరూ బయటికి వచ్చి ఈ కోతిని చూచి నవ్వెదరుగాక అన్నాడు. వెంటనే వానరులందరూ బయలుదేరారు. ఆయన తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, బంధించారు, రథం ఎక్కించారు, ఊరేగింపు చేస్తున్నారు, చీపుళ్లతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, చారీకుడు చారీకుడు అంటున్నారు. అసలే రాక్షస స్త్రీలు వెకవెక నవ్వుతున్నారు, పెద్దవాళ్ళు పిన్నలు అందరూ బయటకు వచ్చారు, ఆయన వంక చూస్తున్నారు. ఇంత లంకాపట్టణాన్ని పాడు చేసినవాడు మంచి శాస్తి అయిందంటున్నారు. కొంతమంది రాక్షస స్త్రీలు పరిగెత్తుకుంటూ అశోకవనానికి వెళ్ళి, అమ్మా సీతమ్మ, ఇంతకుముందు ఎవరమ్మా నీతో మాట్లాడిందని అడిగితే, యూయమే నాభిజానాతి యూయం యద్వా కరిష్యతి హైరేవ హేహే పాదాన్ విజానాతి రసంతయ అని చెప్పావు కదా, అదే వానరాన్ని ఇప్పుడు బంధించి తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి అగ్నిహోత్ర సంస్కారం చేసి తిప్పుతున్నారమ్మా అన్నారు. అనగానే తల్లి, అయ్యో నా కోసం వచ్చినటువంటి హనుమకి ఇంత కష్టం వచ్చిందా అని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది. అది సుందరకాండ. ఎవరి గొప్పతనాన్ని వాళ్లే ఆవిష్కరిస్తారు.
యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనూమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనూమతః ఇది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనూమతః ఇది కించిదనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనూమతః. నేను పతివ్రతనైతే నాకు భాగ్యం మిగిలి ఉంటే రాముడితో కలియడం అనేటటువంటిది సత్యమైతే, సుగ్రీవుడు ప్రతిజ్ఞ సత్యమైతే, నేను ఈ దుఃఖసాగరంలోంచి పైకి ఎక్కేదాననైతే, నా జీవితంలో కష్టాలు తీరేటటువంటి రోజు ఉంటే అందరినీ కాల్చేటటువంటి అగ్నిహోత్రము హనుమయందు మాత్రము చల్లబడుగాక అంది. మహాపతివ్రత యొక్క శాసనం, ఆమె పాతివ్రత్య శక్తి చేత హనుమ తోకకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రం మంచు ముద్దలా చల్లగా ఉంది. ఆయన అనుకున్నారు ఇదేమిట్రా తోక ఇంత చల్లగా ఉందనుకుని, అవునులే రామకార్యం మీద సముద్రం దాటి వస్తుంటే ఒక పక్క నుంచి మైనాక పర్వతం లేచి నాకు ఆతిథ్యం ఇచ్చింది, సురస ఆశీర్వచనం చేసింది, ఇంతమంది అనుగ్రహించిన నాడు రామకార్యం మీద నేనుండగా అగ్నిహోత్రుడు నా తండ్రి వాయుదేవుని స్నేహితుడు నన్ను కాలుస్తాడా? ఇంత దూరం వచ్చాను, వీళ్ళు నన్ను కట్టి తిప్పితే తిప్పారు కానీ రాత్రి లంక చూశాను, పగటిపూట లంకాపట్టణం యొక్క బాగోగులు దీని బలాబలాలు గమనిస్తాను నా ప్రభువు కోసం అనుకున్నారు. దెబ్బలు భరిస్తూ అన్ని వీధుల్లో తిరిగారు. చాలు తిరిగింది, ఇక లంకాపట్టణానికి శాస్తి చెయ్యాలనుకున్నారు. సూక్ష్మ రూపంలో కట్లు విడిపించేసుకున్నారు. మళ్ళీ పెద్ద పర్వతాకారాన్ని పొందారు. చేతిలో తోకని అగ్నిహోత్రంతో కలిపి ఎత్తి పట్టుకుంటే సూర్యుడికి ఎదురుగా సూర్యుడా అన్నట్టు నిలబడ్డారు. ఎగిరి ఒక పెద్ద ప్రాకారం మీదకి ఎక్కి నిలబడి మొట్టమొదట ఈ అగ్నిహోత్రాన్ని లంకాపట్టణంలో ఎవరింట్లో పెట్టాలనుకున్నారు. అనుకుని అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం అగ్నిని తత్రసి నిక్షేప్య శ్వసనైన సమోబలి. అది కూడా ప్రారంభోత్సవం చేసే ముందు దానికి తగినవాడు ఇంట్లో ప్రారంభోత్సవం చేయాలి. పెద్ద ధర్మాత్ముళ్ళ మా ప్రభువు ధర్మాత్ముడు నిజం చెప్పు చచ్చిపోతామని మాట్లాడాడే, ఆ ప్రహస్తుడు ఇంట్లో పెడతానని అక్కడ మొదలెట్టారు. మొదలుపెట్టి బ్రహ్మశస్త్రోశ్చ భవనం యజ్ఞశస్త్రోస్తథైవచ నరకంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మనః. బ్రహ్మశత్రువు, యజ్ఞశత్రువు, నికుంభుడు, దురాత్ముడు, అబ్బో కనపడ్డ రాక్షసులు అందరి ఇళ్లలో అగ్ని పెట్టేశారు. రావణ అంతఃపురాన్ని కూలద్రోసేశారు. అంతఃపురం అంతా అగ్నిహోత్రం పెట్టేశారు. లంకంతా కాలిపోతోంది. ఎక్కడ చూసినా క్వచిత్ కుంకుమవర్ణాభాహ, క్వచిత్ కింశుక సన్నిభాహ, క్వచిత్ మలిన సంకాశాహ శిఖావహ్నిశ్చ కాశిరే. కొన్ని చోట్ల బూరుగు దూదిలా వెలుగుతోంది, కొన్ని చోట్ల నల్లగా వెలుగుతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. రాక్షసులు కొవ్వు పట్టి ఉన్నారేమో మా అబ్బాయి అని చెప్పి ఆ వాయువు అగ్నిహోత్రుణ్ణి మరింత తొందరగా తీసుకెళ్ళి అందరిళ్లలో పెట్టించేస్తున్నాడు. లంకంతా కాలిపోతోంది. బంగారు స్తంభాలు పడిపోతున్నాయి, వెండి స్తంభాలు పడిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. ముత్యములు, వజ్రములు, వైడూర్యములు, రత్నములు పెటిళ్ళున పేలిపోతున్నాయి. లంక అంతా కాల్చేశారు. ఇప్పటి వరకు చారీకుడు అన్నటువంటి రాక్షసులందరూ బయటికి వచ్చి హాతాతహ పుత్రక కాంతమిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవా బృహదా బృహద్భి అని ఓ తాత, ఓ తండ్రి, ఓ భర్త, ఓ కొడుక, ఓ కూతురా అని ఆర్తనాదాలు చేస్తూ గుండెలు బాదుకుంటూ తిరుగుతున్నారు. వెంటనే వెళ్ళారు, సముద్రపు ఒడ్డుకి వెళ్ళారు, తోక సముద్రంలో పెట్టారు, చల్లార్చుకున్నారు. అక్కడి నుంచి ఒక్కసారి లంక వంక చూస్తే తగలబడిపోతూ కనపడింది. అబ్బా నా మనసుకు తృప్తి అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, అయ్యయ్యయ్యో కోపానికి వశపడిపోయి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన విక్షిపేత్ అని. కోపం వచ్చేసినటువంటి వాడు అదుపు తప్పిపోయి గురువుని చంపేస్తాడు, తల్లిదండ్రుల్ని చంపేస్తాడు, పెద్దల్ని చంపేస్తాడు, నోటి వెంట ఏ మాట మాట్లాడాలో కూడా మర్చిపోతాడు. కాబట్టి వెంటనే హనుమ అన్నారు, ధన్యాస్తే పురుష శ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రం పైకి లేచినప్పుడు నీటిధారల చేత చల్లబరిచినట్లుగా కోపం వచ్చినప్పుడు ఓర్పుతో దాన్ని తొక్కిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కోపానికి వశుడైపోయినటువంటి వాడు ఎవరిని చంపడు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి, గురువుని కూడా చంపేస్తాడు. అందుకే కోపాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని అదుపు చేసుకోని వాడెవరో వాడు ఎంతటి పాపకర్మనైనా చేసేస్తాడు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము తన ఒంటికి పట్టినటువంటి కుబుసాన్ని తాను ఎలా విడిచిపెట్టేస్తుందో
అలా వచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. నేను కోపానికి వశపడిపోయి ఇదిగో ఇంతమందిని ఈ లంకాపట్టణంలో రాక్షసుల్ని సంహరించి లంక కాల్చేశాను, నా తల్లి సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఎంత పాపం చేశానని బాధపడ్డారు. అంతలో అనుకున్నారు, అయ్యయ్యో అలా జరగదు. ఎందుకు జరగదు అంటే అధవా చారు సర్వాంగీ రక్షితస్య అనిలేచన ననశిష్యతి కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఎక్కడైనా అగ్నిని కాలుస్తుందా లోకంలో? కాల్చదు. ఏ తల్లి పేరు చెప్పినంత మాత్రాన నా తోకకి పెట్టినటువంటి అగ్నిహోత్రం చల్లబడిందో, ఏ తల్లి దర్శనానికి నేను బయలుదేరి వస్తున్నప్పుడు సురస నాకు కనపడి నన్ను ఆశీర్వచనం చేసిందో, ఏ తల్లి యొక్క దర్శనానికి నేను బయలుదేరినప్పుడు మైనాకుడు కూడా పైకి లేచి నాకు ఆతిథ్యం ఇచ్చాడో, అటువంటి తల్లిని అగ్నిహోత్రం చెనకుతుందా? ఒక్కనాటికి చెనకదు. కాబట్టి ఆ తల్లి రక్షింపబడి ఉంటుంది అనుకున్నారు. వెంటనే భూలోకానికి శుభవార్తలందజేసేటటువంటి చారణులు భూమికి దగ్గరగా తిరుగుతున్నటువంటి వారు ఒక్కసారి చెప్పుకున్నారు, ఏమాశ్చర్యం, హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వచ్చి లంకాపట్టణాన్ని అగ్నిహోత్రానికి గురి చేశారు. లంకంతా కాలిపోయింది, కానీ ఒక్క సీతమ్మ మాత్రం అదిగో అలాగే ఉంది. చాలా ఆశ్చర్యకరమని తెల్లబోతున్నారు. ఆ తెల్లబోతుండగా నా తల్లి జీవించి ఉన్నదన్న సంతోషంతో ఒక్కసారి ఎగిరి వెళ్ళి అశోకవనంలో సీతమ్మ దగ్గర నిలబడి, అమ్మా నీకు శుభవార్తలు రానున్నాయమ్మా, నేను బయలుదేరుతున్నాను, రామచంద్రమూర్తి వస్తారు, రావణ సంహారం అవుతుంది, నీకు పట్టాభిషేకం అవుతుందంటే, నాయన ఇంతకాలానికి రామకథ విన్నాను, రామనామం విన్నాను, నా మనసు చల్లబడింది, వెళ్ళిపోకురా తండ్రి, ఇంకొక రోజు ఉండి రామకథ చెప్పరా నాయనా అని అడిగింది తెల్లమ్మ. నేను వెళ్ళాలమ్మా, వెళ్ళి రాముణ్ణి పంపాలి, సీతారాములకు పట్టాభిషేకం జరగాలి, బయలుదేరుతానని అమ్మని ఊరడించి గబగబా బయలుదేరి అక్కడ ఉన్నటువంటి అరిష్టమన్న పర్వతం దగ్గరికి వెళ్ళారు. తుంగపద్మ కజుష్టాభిర్నీలాభిర్వనరాజిభి సోత్తరీయమివాంబోదై శృంగాంతర విలంబిభి అంటారు మహర్షి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని స్వాగతం పలకాలి, ఉత్తరీయం లేకుండా వెళ్ళకూడదు. కాబట్టి ఆ పర్వతంట నల్లని ఏనుగులు, ఎర్రని మచ్చలు కలిగినటువంటి వాటితో నిండినదై పర్వతముల మీద వెళ్ళేటటువంటి మేఘములను తనకి ఉత్తరీయంగా వేసుకుని హనుమకి స్వాగతం పలికిందిట. బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరారో అలా అరిష్టమన్న పర్వతాన్ని పీడించి ఒక్కసారి పైకి లేచి 100 యోజనముల సముద్రాన్ని దాటి మళ్ళీ మహేంద్రగిరి పర్వతం వైపుకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆయన దగ్గరికి వస్తుండగా ఒక పెద్ద మహానాదం చేశారు హనుమ. వానరులందరూ ఇలా దోసిళ్ళు పట్టి చూస్తున్నారు. సీతాదర్శనం అయిందో అవలేదో, అయితే మనం బతుకుతాం, అవకపోతే సుగ్రీవుడు చంపేస్తాడు. అంత మహానాదం చేశారు. ఆ నాదానికి అర్థం ఏమిటి అని జాంబవంతుడిని అడిగారు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. హనుమని నమ్మి ఎప్పుడైనా ఏదైనా కార్యం అప్పజెప్పి చెయ్యమని అడిగితే చెయ్యకపోవడం అన్నది ఉండదు, చేసి తీరుతారు. అందుకే ఇంతటి మహానాదం చేశారు అంటే సీతాదర్శనం అయింది, మీరెవరూ బెంగపెట్టుకోకండి అన్నారు. బాగా దగ్గరకొచ్చి ఏమంటాడో అని ఉత్కంఠతో రక్తనాళాలు బద్దలైపోయేటట్టు అందరూ అలా చూస్తున్నారు. ఒక్కసారి ఆ వానరులందరి వంక చూసి దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిషాజత హస్తేన గృహీత్వా వాలిన సుఖం. సీతమ్మ తల్లి చూడబడెను అని ఒక్క మాట అనేటప్పటికి అక్కడ ఉన్న వానరాలన్నీ కూడా పొంగిపోయి తమ తోకలన్నిటినీ కూడా నిలువుగా పెట్టి కర్రల్లా పెట్టి సంతోషంతో ఎగురుతున్నాయి, పర్వతాలు ఎక్కుతున్నాయి, కిందకి దూకుతున్నాయి, పళ్ళు తెస్తున్నాయి, తేనె తెస్తున్నాయి, హనుమకిస్తున్నాయి, ముట్టుకుంటున్నాయి, నమస్కారాలు పెడుతున్నాయి, గంతులేస్తున్నాయి, పరిగెడుతున్నారు. అంగదుడు మొదలైన వాళ్ళని తీసుకున్నారు, జాంబవంతుడిని తీసుకున్నారు, పక్కనున్న పర్వత గుహలో కూర్చుని తాను బయలుదేరి నుంచి జరిగినటువంటి సందర్భాన్నంతటినీ వివరణ చేశారు. రాముడి దగ్గర తన గొప్పతనం చెప్పరు, వానరులతో చెప్తారు తాను ఎంత కష్టపడి వెళ్ళారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎలా వాటన్నింటినీ కూడా అధిగమించారో చెప్పారు. చాలా సంతోషించిన తరువాత అక్కడ ఉన్న అంగదుడు అన్నాడు, ఇప్పటికే చాలామంది రాక్షసుల్ని హనుమ చంపేశారు, ఎందుకు ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళి రాముడికి చెప్పడం, ఇలా వెళ్ళి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తీసుకెళ్ళిపోదామన్నాడు. ఆవేశపరుతుడు అంగదుడు. జాంబవంతుడు పెద్దవాడన్నాడు, తప్పు, రామచంద్రమూర్తి మనని చెయ్యమని చెప్పిన పని తప్ప చెయ్యమనని పని చెయ్యకూడదు. పెద్దవాడైన రామచంద్రమూర్తికి, ప్రభువైన సుగ్రీవుడికి చెప్పి వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం, పదండని ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆకాశంలో వెగిడిపోతుంటే ఈ హనుమే సీతాదర్శనం చేశారని పొంగుతో ఒక్కొక్క వానరం వస్తోంది, ముట్టుకుంటోంది, ఆడుకుంటోంది, ఎగురుకుంటూ వెళ్ళిపోయారు.
తీరా కిష్కింధా నగరానికి వెళ్ళిన తర్వాత మధువనం కనబడింది. ఎక్కడ చూసినా చెట్లు వాటి నిండా తేనె పట్లు. అందులోకి వెళ్ళి ఎవ్వరూ తేనె తాగరు, అక్కడికి వెళ్ళి పళ్ళు తినరు. సుగ్రీవుడు యొక్క మేనమామ దదిముఖుడు అనబడేటటువంటి ఒక పెద్ద వానరుడు దాన్ని రక్ష చేస్తూ ఉంటాడు. అటువంటి వనంలోకి వాలి సుగ్రీవులే వెళ్ళి ఎన్నడూ అక్కడ ఉన్న పళ్ళు మొదలైనవి తినరు, దాన్ని అలా రక్షిస్తూ ఉంటారు. అటువంటి వనాన్ని చూడగానే వానరులందరూ యువరాజైన అంగదుణ్ణి అడిగారు, ఇవాళ హనుమ సీతాదర్శనం చేశారు కాబట్టి మనం వనంలోకి వెళ్ళి తేనె తాగుదాం, అనుమతి ఇమ్మన్నారు. అంటే బహుశः రామాయణ కాలంలోనే మొట్టమొదటి టీ పార్టీ ప్రారంభమైందనమాట. అనగానే యువరాజైనటువంటి అంగదుడు అనుమతించాడు. సీతమ్మ తల్లి యొక్క జాడ తెలిసింది కాబట్టి ఈ శుభ సమయంలో మీరందరూ వెళ్ళి మధువు తాగండి అన్నాడు. ఆ మధువనంలోకి వెళ్ళారు. తేనె పట్లకున్న తేనెటీగలన్నింటినీ తరిమేశారు. ఆ పట్లన్నీ చేత్తో పట్టుకున్నారు, నోళ్లల్లో పెట్టుకున్నారు, పిండేశారు, షేర్లకి షేరు తేనె తాగేశారు. అంత తేనె తాగేశారేమో ఆ మధువు తాగేటప్పటికీ ఒళ్ళు స్పృహలు తప్పిపోయి, స్థిమితాలు తప్పిపోయి ఒక్కొక్కళ్ళు గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, ప్లవంతి కేచిత్, ప్రళపంతి కేచిత్. ఆ తాగేసినటువంటి వాళ్ళు కొందరు నృత్యం చేస్తున్నారు, కొందరు పాట పాడుతున్నారు, కొందరు కింద పడిపోయారు, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నిష్కారణంగా కిందపడి దొల్లుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. అప్పుడైతే ఒక్క మధువనంలో కనపడింది, ఇప్పుడైతే అంతటా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మధువన భంజనం చేశారు. అడ్డొచ్చినటువంటి దధిముఖుడిని పట్టుకుని శిక్షించి ఆయన్ని కొట్టారు. కొడితే ఆ దధిముఖుడు బాధతో వెళ్ళి ఆ ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడి ప్రసరవణ పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. పక్కన రామలక్ష్మణులు ఉన్నారు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వానర భాషలో చెప్తున్నాడు. మధ్య మధ్యలో హనుమంటున్నాడు, అంగదుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, దెబ్బలు చూపిస్తున్నాడు. సుగ్రీవుడేమో పరమ సంతోషంతో తోక పెంచుతున్నాడు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఈ సుగ్రీవుడు తోక పెంచుతున్నాడు. హనుమంటున్నారు, ఏడుస్తున్నాడు. మిగిలిన దిక్కులకు వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, దక్షిణ దిక్కులకు వెళ్ళిన వాళ్ళు రాలేదు. హనుమకొక్కరికే సీతాదర్శనం అవుతుందని నమ్మకం పెట్టుకున్నాం. ఏమిటి ప్రారంధం అర్థం కావట్లేదని రామలక్ష్మణులు వాళ్ళ ఏడుపు బాగుంది, నీ సంతోషం బాగుంది, అసలు ఏం జరిగింది చెప్పన్నారు. అంటే నేను చెప్పాను కదా, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి హనుమ ఒక్కరే సీతాదర్శనం చెయ్యగలరు. ఆయనకి దర్శనమైంది, అందుకే మధువన భంజనం చేశారు. కాబట్టి ఆ వానరులందరినీ నా దగ్గరికి ప్రవేశపెట్టమన్నారు. వానరులందరూ గబగబా బయలుదేరి వచ్చారు. ఆ రామచంద్ర ప్రభువుని చూసిన తరువాత రామచంద్రమూర్తి సంతోషంగా అడిగారు, ఎలా ఉంది సీతమ్మని. నియతాం అక్షతాం సీతాం రాఘవాయన్యవేదయత్. ఆ తల్లి నియమంగా పరమ పవిత్రంగా నీయందు మనసుతో ఉన్నది అని సీతమ్మ తల్లి యొక్క విషయం చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న అడిగారు, నాయందు సీతమ్మ ఎట్లున్నది అని అడిగారు. అప్పుడు మిగిలిన వాళ్ళు పక్కకి తప్పుకుని ఇది తెలుసున్నవారు హనుమ, ఆయన్ని ముందుకు తీసుకురండి అన్నారు. అప్పటి వరకు హనుమ చెప్పారు కదా, వీళ్ళే చూసినట్టు చెప్పేస్తున్నారు. అప్పుడు హనుమని ముందుకు తీసుకొచ్చారు. హనుమ ఎక్కువ మాట్లాడరు. సీతమ్మ తల్లి ఏ దిక్కునున్నదో ఆ దిక్కుకి తిరిగి నమస్కరించారు. ఆ ఒక్క నమస్కారం చేత తల్లి మహాపతివ్రత అయి రాముని యందు చిత్తముంచుకొని నియమంతో ఉన్నది అని మౌనంగా ఆవిష్కరించి ఒక మాట చెప్పారు. రామ సుగ్రీవయో సఖ్యం. తల్లి పరమప్రీతిని పొంది రామసుగ్రీవులు సంధి చేసుకున్నారని సంతోషిస్తోంది. నియమంగా సదాచారంతో మహాపతివ్రత అయి నీయందే మనసు పెట్టుకుని ఉంది రామా అని చెప్పారు. రాముడు సీతమ్మ తల్లి యొక్క బాధ విన్నాడు. ఒక్క నెల మాత్రమే ప్రాణములతో ఉంటానంది రామా, మీరు సేతువు కట్టి సముద్రం దాటి రావణ సంహారం చేసి సీతమ్మని తెచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేసుకుంటే తప్ప సీతమ్మ తల్లి సంతోషించదన్న మాట విని రాముడు సీతమ్మ నెల్లాళ్ళు బ్రతుకుతుంది, నేను అన్నాళ్ళు కూడా ఉండలేనని తన యొక్క ప్రేమ ప్రకటన చేశాడు. అప్పుడు స్వామి హనుమ ఆ రామచంద్ర ప్రభువుతో ఒక మాట చెప్పారు. తతోమయా వగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. అదిగో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కోసం శోకిస్తున్నాడని సీతమ్మ తల్లి శోకిస్తోంది తప్ప ఇంకా సీతమ్మ తల్లికి శోకించడానికి కారణం లేదు. ఆమె శోకం పోయింది. నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్నంతటినీ పోగొట్టాను అని చెప్పారు. సుందరకాండ వింటే ఏం జరుగుతుంది అంటే ఎవరికున్న శోకమైనా పోయి శాంతిని పొందుతారు. అందుకే నా మాటల చేత శోకాన్ని పోగొట్టుకొని సీతమ్మ తల్లి శాంతితో ఉన్నది అన్న మాటలతో కూడిన శ్లోకంతో సుందరకాండ పూర్తయింది. సుందరకాండ చెప్తే ఒక మాట చెప్తారు వానరులతో చెప్తూ. హనుమ ఒక మాట అన్నారు, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యము చేత రావణాసురుడు ఏనాడో నిహతుడైనాడు, ఇక మిగిలినది నిమిత్త మాత్రంగా రాముడు వెళ్ళి బాణం వేసి రావణ సంహారం చెయ్యడమే అని.
అందుకే పట్టాభిషేక సర్గ చెప్తారు. రామచంద్రమూర్తి యుద్ధం చేసి సేతువు కట్టి ఆ రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి రాక్షస సైన్యాన్ని సంహరించి పుష్పక విమానంలోంచి కిందకి దిగుతుంటే భరతుడు గబగబా వెళ్ళి మెట్లెక్కి విమానంలోకి వెళ్ళి పాదుకలు పెట్టి ఆయన పాదములు వాటి మీద పెట్టించి, మహానుభావుడు అన్నయ్య ఇంతకాలం కష్టపడ్డావు, శాంతితా మామికా మాతా దత్తం రాజ్యమిదమ్మమ తద్దదామి పునస్తుధ్వం యదాత్త మరదామమ, నువ్వు నాకు ఇచ్చిన రాజ్యాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే అన్నయ్య పట్టాభిషేకం చేసుకుని పరిపాలించాలి అన్నాడు. పరమ సంతోషం అన్నారు. రామచంద్రమూర్తి కిందకి దిగారు. రామచంద్రమూర్తి తమ్ముళ్ళందరికీ ముందు క్షురకర్మ చేయించి తాను చేయించుకున్నారు. వానరకాంతలందరూ కూడా మానవకాంతల యొక్క రూపాలు ధరించారు. దశరథ మహారాజు గారు ఎక్కేటటువంటి శత్రుంజయం అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి ఎక్కించారు. అందరూ బయలుదేరి అయోధ్యానగరానికి వెడుతుంటే నందిగ్రామం దగ్గర నుంచి ప్రజలందరూ వీధులలో నిలబడి అడిగో రాముడు అడిగో రాముడు అడిగో రాముడు అని సంతోషంతో రామచంద్ర ప్రభువుని చూస్తున్నారు. ఆ హనుమ నడిచి వెళ్ళిపోతుంటే అదిగో బంగారు వర్ణంలో ఉన్నవారు, తెల్లటి బట్టలు కట్టుకున్నవారు ఆయనే 100 యోజనములు దాటి వెళ్ళారు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు, రాముడికి శుభవార్త చెప్పారు. మహానుభావుడు ఇంద్రజిత్ సంహారానికి సహకారం చేశారు, సంజీవనీ పర్వతాన్ని తెచ్చారు, ఆయనే హనుమ అని చెప్పుకుంటున్నారు. పరమ సంతోషంగా అయోధ్య పట్టణానికి చేరుకున్నారు. ఒక్క రామచంద్రమూర్తి పట్టాభిషేకానికే వానరులు 500 నదుల జలాల్ని 4 సముద్రాల జలాల్ని తీసుకొచ్చారు. కూర్చోపెట్టి సీతారాములకి వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని 8 ఋషులు 8 వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుగా ఓషధీ జలాలతో సీతారాములకు పట్టాభిషేకం చేశారు. వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వంక తిరిగి, నువ్వు కూడా వచ్చి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోమన్నారు. కాదు కాదు పెద్దవాడు భరతుడు ఉన్నాడన్నారు. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారు. మళ్ళీ అందరికీ ఇచ్చిన సీతమ్మ తల్లి మాత్రం చేతిలో ఒక ముత్యాలహారాన్ని తెల్లని బట్టల జతని పట్టుకుంది. పట్టుకుంటే రాముడు చూసి నవ్వి అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చినా మళ్ళీ తెల్ల బట్టల జత పట్టుకున్నావు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంచయ. ఎవరి యందు నీకు ప్రీతి ఉన్నదో, ఎవడు నీ సౌభాగ్యమునకు కారణమో, ఎవరి యందు పౌరుషము బలము బుద్ధి పరాక్రమము తాండవిస్తూ ఉంటాయో అటువంటి వాడికి వీటిని ఇమ్మన్నారు. అనగానే సీతమ్మ తల్లి హృదయం రాముడికి తెలుసు కనుక ఈ మాట అనగానే సీతమ్మ తల్లి ఆ బట్టల్ని ముత్యాలహారాన్ని పాదముల దగ్గర కూర్చున్న స్వామి హనుమకిచ్చింది. హనుమ వెంటనే ముత్యాలహారాన్ని తీసి మెడలో వేసుకున్నారు. అంగదుడికి ఆ భుజములకు పెట్టుకునేటటువంటి భుజకీర్తులను ఇచ్చారు. అందరినీ సత్కరించారు, సన్మానించారు. అందరూ సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నారు. 11,000 సంవత్సరములు రామచంద్ర ప్రభు ఈ భూమిని పరిపాలించాడు. అనేకమైన పౌండరీకములు, అశ్వమేధములు, రాజసూయములు మొదలైనటువంటి యాగములు చేశాడు. రామచంద్రమూర్తి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో పెద్దలు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం కానీ, పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు మరణించడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, అనారోగ్యాలు రావడం కానీ, చీడలు రావడం కానీ, పీడలు రావడం కానీ, వర్షాలు పడడం కానీ, వర్షాలు పడకపోవడం కానీ ఎన్నడూ జరగలేదు. లోకమంతా సమృద్ధిగా సస్యశ్యామలంగా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికీ సుందరకాండని రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గని ఎక్కడ ఎవరు శ్రద్ధాళువులై వింటారో వాళ్ళందరికీ వివాహమైనటువంటి ఆడవాళ్ళకి రామచంద్రమూర్తి లాంటి మంచి కొడుకు పుడతాడు. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. 33 కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు. అంతమంది దేవతలు సంతోషించారు. హనుమ యొక్క తండ్రి వాయువు సంతోషించాడని గుర్తు ఏమిటంటే 5వ రోజు ప్రసంగానికి పెద్ద గాలొచ్చి వర్షం ఆగక పడిపోవడం. 33 కోట్ల మంది దేవతలు సంతోషించారనడానికి తార్కాణం ఇంతకన్నా ఇంకొకటి ఉండదు. కాబట్టి ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క కథని ఎక్కడ వింటారో అక్కడ దూరదేశంలో ఉండిపోయినటువంటి బంధువులందరూ తిరిగి వస్తారు. ఏ లోకంలో ఉన్న పితృదేవతలందరూ పరమశాంతిని పొంది మా బిడ్డలు రామాయణం విన్నారు, సుందరకాండ విన్నారు, పట్టాభిషేక సర్గ విన్నారని పరవశించిపోతారు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ శ్రీరామ పట్టాభిషేక సర్గ చెప్పబడుతుందో అక్కడక్కడ దేవతలందరూ ప్రీతి చెందుతారు. రామాయణం విన్నవాళ్ళు, సుందరకాండ విన్నవాళ్ళు అందరూ ఒక్కటి కోరుకోవాలి, రామచంద్రమూర్తికి బలము కలుగుగాక. రాముడెవరో కాదు, విష్ణువు. అందుకే బలం విష్ణోహ ప్రవర్ధతాం అని గట్టిగా దిక్కులు పిక్కటిల్లేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మీరు అనండి. 3 మాటలు అలా అన్న తర్వాత నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. నేను అంటాను, మీరు అనండి. బలం విష్ణోహ ప్రవర్ధతాం,
బలం విష్ణోః ప్రవర్ధతాం. బలం విష్ణోః ప్రవర్ధతాం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.